ఎరా కళ్ళు కనపడట్లేదా? బైక్తో గుద్ది చంపుతావా? నువ్వే అడ్డ వచ్చినావు కదా, అయితే గుద్ది చంపేస్తావా? పైసలు నేను ఆరాన్ని కూడా కొట్టినా, నువ్వే ఆగకుండా వచ్చినావు. అయితే గుద్ది చంపుతావా? పైసలు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చూసుకుంటా రావాలి, తప్పు నీదే కదా. అయితే గుద్ది చంపుతావా? పైసలు రాంగ్ సైడ్లో వచ్చింది కాక పైసలు అని సతాయిస్తావు. నీకు పైసలు ఎందుకు ఇవ్వరా? అమ్మో కొట్టకరు, ఇప్పటికి నడుము మెడ రెండు పట్టేసినాయి, వంగలేకపోతున్నా. ఇగో ఇక్కడ నా పైసలు కింద పడ్డాయి, తీసి అట్లనే హాస్పిటల్లో చేర్పించు, చేరుకునే ఉంటుంది. నువ్వు ఏమన్నది నీ పైసలా? రంజిత్, మా ఇంటికి వెళ్ళావా? మా నాన్నతో మాట్లాడావా? ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? వావ్, ఇంక మన పెళ్లి అయిపోయినట్లే. కాదు. ఎందుకని? మీ ఇంట్లో మీ చెల్లెని చూసినా కత్తిలాగున్నది, ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగినా మీ నాన్న ఒప్పుకున్నాడు. జోకేసిన కానీ జోకు ఇక్కడ వేరింది. ఐ లవ్ యూ డియర్. నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? వామ్మో, ఇది ముదురు టెంకే. దీనికి సరిగ్గా బిస్కెట్ వేయకపోతే పడగొట్టడం కష్టం. నిజంగానే ప్రేమిస్తున్నా. ఎంత? అది చెప్పాలంటే కష్టమేనే. నీకు అర్థమయ్యేలా చెప్తా. మన అనుబంధం మొబైలు సిమ్ లాంటిదే. నేను సిమ్ అన్నమాట అవసరం తీరాక తీసి పారేస్తావు. అమ్మో, దీంతో చాలా జాగ్రత్త అవసరం. వామ్మో వామ్మో, ఎంత తెలియగలదానివి, ఎంత మాటకారివి. నీకు తెలియంది ఏమున్నదే? సిమ్ము లేకపోతే మొబైల్ దేనికి పనికిరాదు కదనే. అట్లనే నువ్వు లేకపోతే నా లవ్వే వేస్ట్ కదా. మంచి లవ్ యాక్సెప్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. బుట్టల పడ్డది తిక్కలపోరి. ఈ మొబైల్లా 2 సిమ్ములు వేస్తున్నాను తెలియదానికి. భలేగా దొరికాడు బచ్చగాడు. మొబైలు సిమ్ము కథలు చెప్తున్నాడు, కథలు. మొబైల్లో సిమ్ అట్లానే ఉంచి అసలు నెట్వర్కే మార్చేస్తానని తెలియదు వాడికి. ఎయిర్టెల్ కాకపోతే బిఎస్ఎన్ఎల్, అది కాకపోతే మరోటి. నెంబర్ మారకుండానే నెట్వర్కే మారిపోతుంది. అమ్మాయిలను పడేయడం అంత సులువు కాదురా బచ్చా.